సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇండిపెండెంట్ జర్నలిస్టు. మీరు మాటకారి, ఆలోచన పరులు, విజ్ఞుడు. అయితే నేను అడిగే ప్రశ్నలు రెండు కూడా మీకు వర్తిస్తాయి. కాకపోతే సమాధానం మాత్రం రాజకీయ నాయకునిగా కాకుండా, మాటకారిగా కాకుండా, విజ్ఞులుగా, ఆలోచన పరులుగా సమాధానం నేను ఆశిస్తున్నాను. చెప్పండి. రెండు ప్రశ్నలు. మొదటి ప్రశ్నకు సమాధానం తర్వాత రెండో ప్రశ్న. అయితే నిన్న జరిగిన అంటే ప్రతి కార్యక్రమంలో చూసినటువంటి వేదిక పైన కానీ, ఈవెన్ టీవీ డిబేట్లలో కానీ ఎక్కడ చూసినా పార్టీలు మారిన వాళ్ళదే హడావుడి, పార్టీలు మారిన వాళ్ళే స్టేజ్ల మీద మాట్లాడడం. నిన్న మెదక్కు బహిరంగ సభ చూసినట్టుంటే, ఒక పార్టీ బహిరంగ సభ చూసినట్టుంటే ఆ వేదిక మీద ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా, ఒక్క వ్యక్తి కనిపించిన అంతే, మిగతా వాళ్ళందరూ కూడా పార్టీలను మారి, అన్ని పార్టీలు మారి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదే రకంగా పొద్దున్న లేస్తే టీవీ డిబేట్లలో కూడా పార్టీలు మారిన వ్యక్తులే డిబేట్లు. వాళ్ళు ఉన్న పార్టీలు ఉన్నప్పుడు ఆ పార్టీని ఇప్పుడు పార్టీలు మారితే ఆ పార్టీని విమర్శిస్తారు, ఆ నాయకులను విమర్శిస్తున్నారు. అయితే నేను ఏమంటున్నా అంటే, మీకు కూడా వర్తిస్తాను, నేను మొదలే చెప్పిన. అయితే నేను ఏమంటున్నా అంటే, దీనికి సమాధానం ఇప్పుడు ప్రతి పార్టీలో కార్యకర్తగా స్ట్రగుల్ చేసిన వ్యక్తులు ఉంటారు. ముఖ్యంగా భాజపా లాంటి పార్టీలలో సంస్థాగతంగా కానీ, పరివారంలో భాగంగా కానీ ఆడుకోరు కార్యకర్తలు కుటుంబాన్ని వదులుకొని కూడా పనిచేసిన వాళ్ళు ఉంటారు. ఇట్లా రాజకీయ పార్టీలు మారిన తర్వాత పార్టీల్లో టికెట్ తెచ్చుకొని వాళ్ళు ఇచ్చేస్తే అక్కడ కార్యకర్తలకు, ఏ పార్టీ అయినా నేను చెప్తున్నా, అన్ని పార్టీలకు వర్తిస్తుంది. అన్ని పార్టీల కార్యకర్తలు, స్ట్రగుల్ చేసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నది. ముందే రాజకీయాలంటేనే ఇప్పుడు ఉన్న తరుణంలో ప్రజలు అసహించుకుంటున్నారు. కార్యకర్తలు కూడా గతంలో ఉద్యమాలు, పోరాటాల ద్వారా లీడర్షిప్ మీరు కూడా చూసిరు, మీరు కూడా అట్లనే వచ్చిరు. ఒక ఉద్యమం సమయంలో అంటే స్టూడెంట్ లైఫ్ నుంచి ఉద్యమకారులుగా ఎదిగి రాజకీయ నాయకులుగా ఎదిగిన క్రమంలో చాలా మంది నాయకులు ఉన్నారు. కానీ ఈరోజు ఆ పరిస్థితులు అట్లా లేవు. దీనిపైన మీ సమాధానం. సో భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏం చెప్తుందంటే పార్టీలు మారొద్దని చెప్పలేదు. పార్టీలు మారినటువంటి వ్యక్తులకు పెట్టినటువంటి నిబంధనలు కానీ, ఆ రోజు చర్చ జరిగినప్పుడు పార్లమెంట్ లో చెప్పిన అంశం కానీ ఏంటంటే, ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తి ఏదైనా నీకు పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, లేదా నువ్వు ఆ పార్టీ ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిచిన తర్వాత నీకు ఆ పార్టీ విధానాలు నచ్చకపోతే ఆ సంబంధిత పార్టీకి రిజైన్ చేసి నువ్వు బయటికి పోతే బాగుంటుంది అనేది ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ అన్న. దెర్ ఇస్ నో బార్. మళ్ళీ అదే రాజ్యాంగం లోపల కొన్ని మార్పులు చేర్పులు చేసి తర్వాత పెట్టింది ఏంటంటే 2/3 ఎమ్మెల్యేలు కానీ 2/3 ఎంపీలు కానీ మారితే ఫిరాయింపుల చట్టం వర్తించదని అదే భారత రాజ్యాంగంలో ఉంది. సో రాజకీయ నాయకుడికి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారడానికి పూర్తి స్వేచ్ఛని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కల్పించింది. సో దానికి ఎథిక్స్ ఎప్పుడు ఉండాలి, మోరల్స్ ఎప్పుడు ఉండాలనే దానికి మీరు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి, ఓడిపోయినటువంటి ప్రజాప్రతినిధి అనేది అర్థం చేసుకోవాలి. ఓడిపోయినప్పుడు నీకు ఏ బంధం లేనప్పుడు నీకు నచ్చిన పార్టీకి పోవచ్చు. టీవీ5 యాంకర్ టీవీ9 కోవద్దని అనలేవు, టీవీ9 యాంకర్ని ఎన్టీవీ కోవద్దని అనలేవు. నువ్వు ఓకేనా, నువ్వు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గాని అడిగినావు కాబట్టి నేను కూడా ఇండిపెండెంట్ గానే చెప్తున్నాను. సో ఈసారి పనిచేసేటువంటి కంపెనీ ఈసారికి 6 నెలలు జీతం ఇవ్వలేదు. ఇంట్లో భార్య పిల్లలకు అన్నం పెట్టడం అనేది వీరి ప్రాథమిక కర్తవ్యం. దానికోసం మీరు ఒక సంస్థను వీడి ఇంకో సంస్థకు పోతారు. పోవద్దనే బార లేదు. దానికి రాజకీయ నాయకులు అతిథులు కాదు. రాజకీయ నాయకులు పార్టీలు మారొద్దని భారత రాజ్యాంగం చెప్పలేదన్న. బేసికల్ గా నాకు ఇబ్బంది ఏంటంటే, మా జర్నలిస్ట్ మిత్రులతోటి వాళ్ళు ఎన్నైనా ఛానళ్ళు మారవచ్చు, కానీ మేము మాత్రం ఏ రంగులు ఉన్నామో అదే రంగులు ఉండాలి, అదే రంగులో పోవాలని అంటారు. ఇది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇట్ ఈస్ అ డిబేటబుల్ ఇష్యూ.